నా పేరు రవి ప్రకాష్. ఒక జర్నలిస్ట్గా ఈ దేశ రాజకీయాలను 35 ఏళ్ల నుంచి క్లోజ్గా వాచ్ చేస్తున్నా. అనేక అంశాలపై రోజు అనలైజ్ చేస్తుంటా. కానీ మొదటిసారి నాకు భయం వేస్తుంది. ఈ భయం ఏ పార్టీ గెలుస్తుందనో కాదు, మన దేశంలో రాజకీయ సమానత్వం దెబ్బతింటుందని. సూటిగా నాదో ప్రశ్న: దక్షిణ భారత భవిష్యత్తును ఉత్తర భారత్ నిర్ణయించాలా? మరోసారి అడుగుతున్నా, సౌత్ ఇండియా ఫ్యూచర్ను నార్త్ ఇండియా డిసైడ్ చేయాలా? భారత రాజ్యాంగ చరిత్రలో ఒక కీలక ఘట్టానికి టైం దగ్గర పడింది. 1975 ఎమర్జెన్సీలా, 1991లో ఆర్థిక సంస్కరణల్లా ఇప్పుడు డీలిమిటేషన్ రూపంలో భారతదేశానికి పరీక్షా సమయం వచ్చింది. డీలిమిటేషన్పై 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇది కేవలం 5 పేజీల డాక్యుమెంట్. రాబోయే 50 ఏళ్లు మన దేశం ఎవరి చేతుల్లో ఉండాలో ఈ 5 పేజీలు నిర్ణయించబోతున్నాయి. ప్రస్తుతం దక్షిణ భారతమంతా పొలిటికల్ సైక్లోన్ మొదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఎలర్ట్ అయిపోయాయి. అలాగే వెస్ట్ బెంగాల్, పంజాబ్ కూడా మనతో గొంతు కలుపుతున్నాయి. అసలు కేంద్రం ఈ డీలిమిటేషన్తో ఏం చెయ్యాలనుకుంటుంది? 543 లోక్సభ స్థానాలను 850కి పెంచాలని డిసైడ్ అయింది. ఇదే కాకుండా మహిళలకు 33% రిజర్వేషన్లపైన మరో బిల్లు ప్రవేశపెట్టింది. వినడానికి డీలిమిటేషన్ గొప్ప సంస్కరణలానే ఉంది, కానీ దీని వెనుక పెద్ద రాజకీయ ప్రమాదం పొంచి ఉంది. ఇది నా ఒక్కడి మాట కాదు, ఎంతో మంది అనలిస్టుల ఒపీనియన్ కూడా ఇదే. జనాభా ఆధారంగా లోక్సభ సీట్లు పెరిగితే ఎంత ప్రమాదమో ఒక్కసారి చూద్దాం. అంతకంటే ముందుగా జనాభా పెరుగుదల సౌత్ నార్త్ మధ్య ఎలా ఉందో గమనిద్దాం. దక్షిణాదిలో 1971 నుంచి 2011 వరకు పెరిగిన జనాభా 11.7 కోట్లు. కానీ అదే సమయంలో ఒక్క యూపీలోనే పెరిగిన జనాభా 11.15 కోట్లు. అంటే 5 రాష్ట్రాలు కష్టపడి జనాభాను నియంత్రిస్తే ఒక్క రాష్ట్రం పెంచిన జనాభాతో అది సమానమైపోయింది. ఇప్పుడు సీట్ల పంపిణీ జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణ భారత్ వాటా 24% నుంచి 20%కి పడిపోతుంది. ఉత్తర భారత్ వాటా 33% నుంచి 38%కి పెరుగుతుంది. దీని అర్థం ఏంటి? దక్షిణ భారత్ మద్దతు లేకున్నా కేవలం ఉత్తరాది ఓట్లతోనే ఢిల్లీలో చక్రం తిప్పొచ్చు. అసలు దక్షిణ భారతం ఏం తప్పు చేసింది? కేంద్రం చెప్పినట్టు జనాభాను నియంత్రించటం తప్ప? అక్షరాస్యతలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఆర్థికంగా ఎదిగి దేశానికి ఎక్కువ పన్నులు కడుతుంది. మరి ఇందుకు దక్కే ఫలితం ఏంటి? పార్లమెంటులో మన గొంతు నొక్కేయటం. అంటే బాగా పనిచేసినందుకు మనకు దక్కేది బహుమతి కాదు, శిక్ష. దక్షిణాది నిజాయితీకి పడిన శిక్ష ఇది. డీలిమిటేషన్తో తమిళనాడు సుమారు 11 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. తెలుగు రాష్ట్రాల బలం కూడా తగ్గిపోతుంది. మన కోసం పోరాడే గొంతులు పార్లమెంట్లో తగ్గిపోతే ఇక మన సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? ఈ డీలిమిటేషన్కు కమిషన్ నియమించేది కేంద్రమే. ఇందులో దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం తక్కువే ఉంటుంది. కమిషన్ నిర్ణయాలపై కోర్టులకు వెళ్లే ఆస్కారం కూడా లేదు. అందుకే రేవంత్ రెడ్డి, స్టాలిన్, సిద్ధరామయ్య లాంటి నేతలంతా ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. ఈ పోరాటం సీట్ల గురించి కాదు, ఆత్మగౌరవం గురించి. అన్ని రాష్ట్రాలు సమానంగా ఉన్నప్పుడే ఈ దేశం బలంగా ఉంటుంది. ఒక ప్రాంతంపై మరో ప్రాంతం వాళ్ళు రుబాబు చేయటం మొదలైతే అది దేశ సమగ్రతకే ప్రమాదం. దక్షిణ భారత పౌరులుగా మనమందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు కనుక మౌనంగా ఉంటే చరిత్ర మనల్ని క్షమించదు. జై హింద్.